రొమాన్స్ జోనర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో ఎన్ని మూవీస్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించాయి అన్నది వేళ్లపై లెక్కెట్టొచ్చు. ఇప్పుడు అలాంటి మూవీ ఒకటి ఓటీటీలోకి దూసుకుపోతోంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంత క్రేజ్ ఉన్న ఆ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో చూడాలి? లెట్స్ వాచ్. তোমালোকে মিতলা বাজি রান্ধা টেস্টনো কি বেলে টেস্ট মাংস আনিছে. ఓటీటీలో ఎప్పటికప్పుడు భిన్నమైన జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో భయపెట్టే హారర్ సినిమాలే కాదు, యూత్ని అట్రాక్ట్ చేసే రొమాంటిక్ మూవీస్ సైతం ఉంటాయి. ఈ రెండు మిక్స్ చేసి తెరకెక్కిన సినిమానే ఆమిస్. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. దీని తర్వాత సేమ్ కాన్సెప్ట్తో కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లో వచ్చాయి. సస్పెన్సింగ్ సీన్స్, మరీ వెగటు పుట్టించే రొమాన్స్ లేకుండా సందర్భాన్ని బట్టి వచ్చే సీన్స్తో అట్రాక్ట్ చేస్తుంది ఈ మూవీ. లీమా దాస్, అర్ఘదీప్ బారు, మిథాలీ దాస్, సమర్జ్యోతి సర్కార్ కథ నటించిన ఈ మూవీకి దర్శకత్వం భాస్కర్ హజారికా కథ. ఇదేం లేటెస్ట్గా వచ్చిన సినిమా కాదు. 2019లో వచ్చిన ఓ అస్సామీ సినిమా ఆమిస్. నవంబర్ 22న 2019లో విడుదలైన ఈ సినిమా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. టిబ్రెకా ఫిలిం ఫెస్టివల్లో 5 విభాగాల్లో నామినేట్ అయింది. ఆమిస్ అంటే అస్సామీ భాషలో మాంసాహారి అర్థం. ఈ టైటిల్కి తగ్గట్లే సినిమా సాగుతుంది. ఓ లేడీ డాక్టర్, ఒక పిహెచ్డి విద్యార్థి మధ్య సాగే ఎఫైర్ బ్యాక్ డ్రాప్లో వచ్చే ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. సందర్భానుసారం వచ్చే సీన్స్ థ్రిల్లింగ్గా ఉంటాయి. డాక్టర్ విద్యార్థి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ బోల్డ్గా కాకుండా వారి మనసులో ఫీలింగ్స్ ఆవిష్కరించేలా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. మరి సెన్సిటివ్గా ఉండేవారు చూసి తట్టుకోవడం కష్టమే. ఎందుకంటే మూవీ మొత్తం మాంసాహార భోజనం పైనే సాగుతుంది. లేడీ డాక్టర్కి ఆ విద్యార్థి వివిధ రకాలైన నాన్ వెజ్ రుచులు చూపిస్తూ ఉంటాడు. చాలా వరకు జంతువులని రుచి చూసిన ఆమె కొత్త రుచులు కోరుకుంటుంది. అదే మనిషి మాంసం. అందుకోసం ఆ విద్యార్థి ఏం చేశాడు అనేది సినిమా కథ. అక్కడక్కడ కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపించినా అవి కథలో భాగంగా సాగిపోతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలో ఇన్వాల్వ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మనిషి మాంసాన్ని రుచి చూసినప్పుడు ఆ డాక్టర్లో కలిగే అనుభూతులని విజువల్గా చాలా బాగా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ ఆమిస్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాను. అయితే ఇది ప్రస్తుతానికి అస్సామీ, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతాను. ఏ భాషలో ఉన్నా మంచి సినిమాలు మిస్ అవ్వడం అనుకునేవారు ఇంగ్లీష్ సబ్ టైటిల్తో ఆమిస్ని ఎంజాయ్ చేయొచ్చు. అడల్ట్ సీన్స్ లేవు, అందరిలో కలిసి ఉండొచ్చు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మాత్రం సింగిల్గా చూడండి. సెన్సిటివ్ అయితే వద్దండోయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.